ఆ గ్రామంలో మందు ముడితే జరిమానా, అమ్మితే 50,000 రూపాయలు ఫైన్ వేస్తారు. మద్యం విక్రయాల సమాచారం ఇస్తే 5,000 రూపాయలు నజరానా ఉంటుంది. ఈ మేరకు ఓ పల్లె తీర్మానం చేసింది. యువత మద్యం బారిన పడుతున్నారని నిషేధం విధించింది. తాగుబోతులకు ఆ గ్రామం షాక్ ఇచ్చింది. మందు తాగితే భారీ జరిమానా విధిస్తున్నట్లు తీర్మానం కూడా చేసింది. గ్రామస్తుల తీర్మానంతో ఆ పల్లెల్లో మందు వాసన చూసేందుకు కూడా జనం వణికిపోతున్నారు. ఇంతకీ మద్యంపై ఆ పల్లెవాసులు సమరం ప్రకటించడం వెనుక అసలు ఏం జరిగింది? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామవాసులు మందు ముట్టొద్దని ఊరంతా తీర్మానించారు. గత కొంతకాలంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అజామాబాద్లో కొంతకాలంగా బెల్ట్ షాపులో 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరిగేవి. యువత మద్యానికి బానిసై కుటుంబ కలహాలు జరిగేవి. మద్యంతో అనేక అనర్థాలు జరుగుతున్నట్లు గుర్తించిన గ్రామ పెద్దలు కొద్ది రోజుల క్రితం సమావేశమై సంపూర్ణ మద్యపానం అమలు చేస్తూ తీర్మానించారు. గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించకూడదని, కొనుగోలు చేయవద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం అమ్మినట్లు, కొనుగోలు చేసినట్లు గుర్తిస్తే 50,000 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించారు. పైగా మద్యం విక్రయాల సమాచారం ఇచ్చిన వారికి 5,000 రూపాయలు బహుమతి ఇస్తామని గ్రామస్తులు ప్రకటించారు. దీంతో ఇప్పుడు అజామాబాద్లో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. అన్ని సమస్యలకు మద్యం కారణమని భావించి సంపూర్ణ మద్యపాన నిషేధం విధించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆజామాబాద్ విలేజ్, ఎల్లారెడ్డి మండల్, కామారెడ్డి డిస్టిక్. మా ఊర్లో ముఖ్యంగా ఏంటంటే మద్యపానం నిషేధించడం జరిగింది. ఈ లాస్ట్ మంత్ అక్టోబర్ 1 నుంచి ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి మందు అమ్మకూడదని తీర్మానం చేయడం జరిగింది. ఎవరైనా మందు అమ్మినా ఎగల 50,000 జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా చెప్పి ఈ పలానా వ్యక్తి అమ్ముతున్నా అని చెప్పిన వాళ్ళకు 5,000 నజరానా కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ మందు బంద్ చేయడం ఎందుకు అంటే యువత చెడిపోవడము, ఇళ్లలో గొడవలు, పనికి వెళ్ళకపోవడం, మద్యానికి బానిసై మార్నింగ్ నుంచి తాక్కుంటూ ఉండడం, ఎటువంటి పనులు జరగకపోవడం చాలా బాధగా అనిపించింది. అందువల్ల అన్నిటికీ కారణం ఈ మందే అవుతుంది. కాబట్టి ఈ మందును బంద్ చేస్తేనే బాగుంటుందని మొత్తం ఊరు అందరూ సమక్షంలో మేము ప్రకటించడం జరిగింది. ఊళ్ళో ప్రతి వ్యక్తి ప్రతి ఇంటి నుంచి పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్లో అందరు కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మా ఆజామాబాద్ విలేజ్, ఎల్లారెడ్డి మండల్, కామారెడ్డి డిస్టిక్. మా ఊర్లో ముఖ్యంగా ఏంటంటే మద్యపానం నిషేధించడం. అజామాబాద్ ఓ పెద్ద పల్లె. సుమారు 1000 మంది జనాభా ఉన్న ఈ పల్లెలో యువత ఎక్కువగా ఉన్నారు. అయితే చాలామంది తాగుడుకు బానిసయ్యారు. ఏడాది వ్యవధిలో 30 ఏళ్లలోపు యువకులు 6 మద్యానికి బలయ్యారు. భవిష్యత్తు ఉన్న యువకులు మద్యానికి బానిసై అనారోగ్యం, యాక్సిడెంట్లో మృతి చెందడం గ్రామస్తుల్ని కలిచివేసింది. గ్రామంలో 3 బెల్ట్ షాపులు ఉండగా 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉండటంతో యువత మద్యానికి బానిసగా మారుతున్నారని గ్రహించి బెల్ట్ షాపులు మూయించారు. మద్యం విక్రయించవద్దని తీర్మానించి బంద్ చేయించారు. మద్యం తాగితే 50,000, సమాచారం ఇస్తే నజరాలు ప్రకటించి విజయవంతంగా మద్యం విక్రయాలకు పులి స్టాప్ పెట్టారు గ్రామస్తులు. గ్రామస్తుల ఆరోగ్యం కోసమే మద్యంపై సమరశంఖం పూరించామని చెబుతున్నారు. చేయడం జరిగిందంటే ఊర్లో అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అందరు తాగుతురు. లేవంగానే స్టార్ట్ చేస్తారు డబ్బా కోటర్లు కోసి రాత్రి కొట్టడం జరుగుతుంది, నొల్లులు జరుగుతున్నాయి. అందువలన మేము బంద్ చేయాలని ఊరందరం డిసైడ్ అయ్యి అనుకొని బంద్ చేసినాం. అందరు కట్టుబడితోటి ఊరు పెద్ద మనుషులతోటి కట్టుబడి చేసినాం. ఈ మద్యపానం అందుకు బంద్ చేసినాం. ఇది గ్రామంలో మేము అందరం కూర్చొని మద్యపానం బంద్ చేయాలని అనుకొని నిషేధించి మాట్లాడుకున్నాం, తీర్మానం చేసినాం. తీర్మానం లెటర్. నా పేరు పట్లలో బాగయ్య, మాది ఆజామాబాదు. మాది మొన్నటి టర్మ్లో గ్రామ పంచాయతీ సపరేట్గా అయింది. ఇంతకుముందు తిమ్మారెడ్డి గ్రామ పంచాయతీలో ఉండే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యలో పిల్లలు నడి వయస్కులు కానీ పిల్లలు కానీ తాగిన తర్వాత గొడవలు కావడము, పిల్లలు కొట్టుకోవడము, కొన్ని తల్లిదండ్రులకు కూడా చేయడము, టార్చర్ పెట్టడము, తర్వాత భార్యలకు టార్చర్ పెట్టడము, ఈ విధంగానే జరుగుతున్నది. ఇటువంటి దీన్ని నిషేధించాలనే ఉద్దేశంతో మేము ఈ మద్యపాన నిషేధాన్ని ఊరందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఎవరన్నా ఒకవేళ తాగినట్టు చేసినట్టు అమ్మినట్టు అయితే
వాళ్ళకు 5,000 రూపాయల జుర్మానా. గ్రామంలో బెల్ట్ షాపులు మూసేసి మద్యం విక్రయాలు బంద్ చేయడంతో గొడవలు సర్దుమణిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. యువత పెడదోవ పట్టకుండా అజామాబాద్ గ్రామస్తులు చూపిన దారి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.